ఒక సినిమా బాలేదని లేదా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టుంటే అవుట్పుట్ ఇంకా బాగుండేదని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోస్ త్రూ అవర్ ఒపీనియన్స్ ని బయట పెడితే టార్గెట్ చేసి వీడియోస్ బ్లాక్ చేయడం, స్ట్రైక్స్ చేయడం తెలుసు, కానీ మనకి ఇలాంటి వెల్ క్రాఫ్టెడ్ మూవీస్ తీయడం తెలియదు. ఇలాంటి మూవీస్ తీసే ప్రయత్నం మాత్రం చేయరు. మన వాళ్ళకి పర్టికులర్ క్రియేటర్స్ ని టార్గెట్ చేసి మరీ స్ట్రైక్స్ చేసి మాస్ రిపోర్టింగ్ చేయించడం తెలుసు, కానీ ఇలాంటి అటెంప్ట్స్ చేయడం తెలీదు. ఒక సైడ్ కొన్ని వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ తో మన ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ని ఎక్కడికో పెంచుతుంటే సమ్ విజన్ లేని ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఇంకా రోజు రోజుకి దిగజారిపోతున్నారు. మహారాజా లిటరలీ ఓల్డ్ బాయ్ రేంజ్ స్టఫ్ ఉన్న సినిమా అయితే. ఇండియాలో హూ ఈజ్ యువర్ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే నేను అన్డౌటెడ్లీ ఆలోచించకుండా ఒకరి పేరు చెప్తా, విజయ్ సేతుపతి, మక్కల్ సెల్వన్. ప్రతిసారి సర్ప్రైజ్ చేస్తారు నన్ను. చేసే ప్రతి సినిమా చూస్ చేసుకునే ప్రతి సబ్జెక్ట్ చాలా డిఫరెంట్ గా, యూనిక్ గా ఉంటాయి. ప్రతిసారి చేయకుండా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తాడు. విడుదలై సూపర్ డిలక్స్, విక్రమ్ వేద, పిజ్జా 96 ఇలా ప్రతిసారి డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటాడు. ఏ రోల్ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా చిన్ చౌతలు పడేస్తాడయా. ఇలాంటి యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, అందుకే ఆయన్ని మక్కల్ సెల్వన్ అంటారు. సో మహారాజా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. నేను థియేటర్లో మిస్ అయ్యాను, బట్ మూవీ చూసిన తర్వాత ఐ ఫీల్ రిగ్రెట్. సినిమా థియేటర్లో ఎందుకు మిస్ అయ్యానా అని. సీరియస్లీ ఇట్స్ ఎ బ్రిలియంట్ ఫిల్మ్. సినిమాలో కొన్ని హిడెన్ మీనింగ్స్, మెటాఫర్స్ ఉన్నాయి. సో దాని గురించి, సినిమా రైటింగ్ గురించి లైట్ గా మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ స్పాయిలర్స్ ఉంటాయి. సినిమా చూడని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సినిమా చూసాక ఈ వీడియో చూడండి. ఓకే, సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా. మూవీ చూసినప్పుడు మనకు ఎక్కడక్కడ హైస్ తగులుతూ ఉంటాయి, బట్ నాకు మెయిన్ గా హై ఎక్కడ వచ్చిందంటే మహారాజా నల్ల శివాని గుండు మీద నరుకుతాడు చూసారా, అప్పుడు మామూలు హై రాలా, అయినా కొడుకుని అనే ఫీలింగ్ వచ్చింది లిటరలీ. ఫస్ట్ థింగ్, సినిమాలో బెస్ట్ థింగ్ ఏంటంటే స్క్రీన్ ప్లే. ఒక సింపుల్ స్టోరీని కూడా మంచి స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా తీర్చుకునే దానికి మహారాజా మూవీ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మూవీలో స్టోరీ సింపుల్ గానే ఉంటుంది, బట్ స్క్రీన్ ప్లే లో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఒక్కో లేయర్ ఓపెన్ అయ్యే కొద్దీ మూవీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. పాస్ట్ టు ప్రెసెంట్, ప్రెసెంట్ టు పాస్ట్ సీన్స్ చేంజ్ అవుతా ఉంటాయి. ఈ సటన్ పోర్షన్స్ నార్మల్ ఆడియన్స్ కి కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, బట్ అవి అర్థమైతే మాత్రం సినిమాని బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. మూవీలో మేజర్ గా 3 టైమ్ లైన్స్ ఉంటాయి. ఫస్ట్ కరెంట్ టైమ్ లైన్, ఆ పోలీస్ స్టేషన్ లో జరిగే రచ్చంతా కరెంట్ టైమ్ లైన్. ఇక్కడ క్యాలెండర్ లో ఇయర్ ని అండ్ మంత్ ని నోటీస్ చేయొచ్చు. 2023 ఫిబ్రవరి అని ఉంటుంది. సెకండ్, తన కూతురు స్పోర్ట్స్ క్యాంప్ కి వెళ్ళినప్పుడు తన డాటర్ తనతో కమ్యూనికేట్ చేసే పోర్షన్ అంతా ఇంకో టైమ్ లైన్. జ్యోతి క్యాంప్ కి వెళ్ళి తిరిగి వచ్చాక 1 వీక్ సీక్వెన్స్ మూవీలో కట్ అవుతుంది కాబట్టి అది డిఫరెంట్ టైమ్ లైన్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒక బ్యూటిఫుల్ డీటెయిలింగ్ ఏంటంటే జ్యోతి క్యాంప్ లో ఉన్న సీన్స్ లో మహారాజాతో కమ్యూనికేట్ చేసేటప్పుడు జ్యోతి ఒక్కసారి కూడా డైరెక్ట్ గా కాల్ చేయదు. అంటే కాల్లో కాకుండా వాట్సాప్ నోట్స్ పంపడం లేదా ఇమేజెస్, వీడియోస్ పంపడం చేస్తుంది, బట్ కాల్ చేయదు. ఒక ఇన్సిడెంట్ ఒక డిఫరెంట్ టైమ్ లైన్ ని ప్రెజెంట్ చేయడానికి ఇది ఒక స్మార్ట్ వే అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ వర్స్ పాస్ట్ టైమ్ లైన్. విలన్ రాబరీస్ చేయడం, విలన్ అరెస్ట్ అవ్వడం, మహారాజా తన వైఫ్ అండ్ డాటర్ తో కలిసి ఆ చైన్ ఇవ్వడం కోసం విలన్ వైఫ్ అండ్ డాటర్ ఉన్న ఇంటికి వెళ్ళటం, లారీ ఆ ఇంటిని గుద్దేయటం, ఇదంతా జరిగేది పాస్ట్. ఈ డిఫరెంట్ టైమ్ లైన్స్ కి సంబంధించిన షార్ట్స్ అండ్ సీన్స్ మూవీలో ర్యాండమ్ గా వస్తూ ఉంటాయి. ఇవి కైండ్ ఆఫ్ ఆడియన్స్ కి ఒక ఎల్యూజన్ ని క్రియేట్ చేస్తాయి. వీటిని వాడుకుని స్వామినాథన్ ఆడియన్స్ ని బాగా కన్ఫ్యూజ్ చేసి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చారు. డైరెక్టర్ మంచి బుక్ లవర్ అనుకుంటా, మనం కూడా బుక్స్ చదివితే బాగుపడతాం. చదివే టైంలో చదువుంటే ఈ సావెందుకు. కుకు ఎఫ్ఎం ఈ యాప్ నా లిజనింగ్ ఎక్స్పీరియన్స్ ని మార్చేసింది. నేను ప్రెసెంట్ నిన్నే ప్రేమిస్తా అనే ఆడియో బుక్ వింటున్నాను అండ్ ఐఎమ్ బ్లోన్ అవే బై ద స్టోరీ టెల్లింగ్. నరేటర్ ఎంగేజింగ్ స్టోరీ టెల్లింగ్ తో ప్రతి క్యారెక్టర్ కి ప్రాణం తీసుకొచ్చాడు. కుకు ఎఫ్ఎం లో నాకు నచ్చేది ఏంటంటే హై క్వాలిటీ కంటెంట్. 10,000 hours ఆఫ్ ఆడియో కంటెంట్ ఉంది. ప్రతిసారి వినడానికి ఏదో ఒకటి కొత్తగా ఉండనే ఉంటది. ప్లస్ యాప్ లో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఫేవరెట్ ఆడియో బుక్స్ ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. మీరు నాలో ఆడియో బుక్ ఫ్యాన్ అయితే కుకు ఎఫ్ఎం ట్రై చేయండి. And enjoy the 7 days free trial. Download the app and dive into an amazing world of fiction. Happy listening. సినిమాలోనే డిస్ట్రాక్టివ్ స్క్రీన్ ప్లేని బ్రేక్ చేసి సింపుల్ గా స్ట్రేట్ గా స్టోరీని చెప్పాలంటే సెల్వం, శబరి వీళ్ళిద్దరు కలిసి రాబరీస్ చేస్తూ ఉంటారు. ఫ్రమ్ ది ఫస్ట్ రాబరీస్ చేయడం మాత్రమే కాకుండా రేప్స్ అండ్ మర్డర్స్ చేస్తూ ఉంటారు బ్రూటల్లీ. సెల్వం కి ఒక కూతురు ఉంటుంది. తనంటే సెల్వం కి ప్రాణం. చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. తన కూతురు బర్త్డేకి ఒక గోల్డ్ చైన్ కొంటాడు. అది తీసుకుని ఇంటికి వస్తున్నప్పుడు షేవ్ చేయించుకుందామని మహారాజా సెలూన్ కి వెళ్తాడు. యాజ్ షీ సెడ్, ట్రిమ్మర్ బ్యాటరీస్ తావడం కోసం మహారాజా బయటికి వెళ్తాడు. అదే టైంలో శబరి కాల్ చేస్తాడు. వాళ్ళు చేసిన ఘనకార్యం న్యూస్ లో వచ్చిందని. వీళ్ళు మాట్లాడుతూ ఉండగా మహారాజా వస్తాడు. విన్నాడో లేదో కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా విన్నాడని సెల్వా ఫిక్స్ అయిపోతాడు. ఈ కంగారులో ఆ గోల్డ్ చైన్ ఆ సెలూన్ లోనే మర్చిపోతాడు. సెల్వా ఇంటికి వెళ్ళాక ఆ చైన్ సెలూన్ లో ఉండడం చూసి మహారాజా అది ఇవ్వడం కోసం సెల్వా ఇంటికి వస్తాడు. సెల్వా అడ్రస్ మహారాజాకి ఎలా తెలుసని మీకు డౌట్ రావచ్చు. సెల్వా సెలూన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు తన ఇంటి అడ్రస్ ని తనే చెప్తాడు. 3 గంటల ఫంక్షన్ ఉంది, వస్తా ఉంటున్నారు, ఎప్పుడు వస్తారు? సరే, ఇప్పుడు ఎక్కడున్నారు? మెయిన్ రోడ్ లో అలాగే వెళ్ళండి. వెటరీ మెడికల్ పక్కన అలాగే లోపలికి వెళ్తే 2వ ఇల్లు. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు షామియానా కనిపిస్తుంది. వెయిట్ చేస్తుంటారు, త్వరగా వెళ్ళేవండి. సో మహారాజా ఒక్కసారి పట్టుకుంటే ఏదైనా అంత ఈజీగా వదలడు కాబట్టి అడ్రస్ ని అలా క్యాచ్ చేసి ఉండొచ్చు. చైన్ తో మహారాజా సెల్వా ఇంటికి వచ్చినప్పుడు కోఇన్సిడెంట్లీ పోలీసులు కూడా కరెక్ట్ గా అదే టైంకి ఇంటికి వస్తారు సెల్వా ఇంటికి.
సెల్వా చేసిన ఘనకార్యాలని తెలిసిపోవడం వల్ల సెల్వాని అరెస్ట్ చేయడం కోసం మహారాజా వెనకాలే వస్తారు. అన్ఫార్చునేట్లీ అప్పటికే మహారాజా మీద ఫుల్ డౌట్ తో ఉన్న సెల్వా పోలీసులకి ఈడ చెప్పుంటాడని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. సబరి చనిపోతాడు, సెల్వా అరెస్ట్ అవుతాడు, మహారాజా షాక్ లో ఉంటాడు. అంతా ఫాట్ అని జరిగిపోతే ఇదంతా అయ్యాక మేబీ 2-3 days తర్వాత మహారాజా తన వైఫ్ అండ్ డాటర్ తో కలిసి ఆ చైన్ ఇవ్వడం కోసం సెల్వా వైఫ్ ఉన్న ఇంటికి వెళ్తాడు. బట్ సెల్వా వైఫ్ ఆ చైన్ తీసుకోదు. ఆపోజిట్ గా ఉన్న టాయ్ షాప్ లో మహారాజా బొమ్మలు కొంటున్నప్పుడు ఒక లారీ సడన్ గా వచ్చి ఆ ఇంటిని గుద్దేస్తుంది. ఆ ఇన్సిడెంట్ లో సెల్వా కూతురు తప్ప అందరూ చనిపోతారు. మహారాజా వైఫ్ అండ్ డాటర్, సెల్వా వైఫ్ ముగ్గురు చనిపోతారు. సెల్వా డాటర్ మాత్రం ఆ డస్ట్బిన్ మీద పడడం వల్ల సేవ్ అవుతుంది. దెన్ మహారాజా సెల్వా కూతుర్ని సొంత కూతురులా పెంచుకుంటాడు. కట్ చేస్తే సెల్వా కొన్ని ఇయర్స్ తర్వాత జైలు నుండి రిలీజ్ అవుతాడు. మహారాజా మీద ఉన్న పగతో తన ఇంటికి వస్తాడు. అదే టైం కి అన్ఫార్చునేట్లీ తన కూతురు సెల్వా కూతురు స్పోర్ట్స్ క్యాంప్ నుండి ఇంటికి వస్తుంది. ఈ 3 బాస్టర్స్ తన మీద అటాక్ చేస్తారు. కొట్టడంతో ఆకుండా దిస్ 2 guys raped her brutally. ఫస్ట్ లో సేతుపతి క్యారెక్టర్ అన్కాన్షియస్ అయి పడిపోయినప్పుడు ఒక స్నేక్ వచ్చి తనని క్రాస్ చేసి ఏం చేయకుండా వదిలేస్తుంది. విండో నుండి బయటకు వెళ్ళిపోతుంది. బట్ వెళ్ళేటప్పుడు తోక తగిలి గ్లాస్ పగిలిపోతుంది. సెల్వా కూడా ఆల్మోస్ట్ తను వచ్చేదాకా ఉండి తను ఏం చేయకుండా తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ స్నేక్ ని పెట్టడం వెనకాల ఒక రీజన్ ఉంది. ఇట్స్ అ బ్రిలియంట్ మెటాఫర్ ఫర్ విలన్ క్యారెక్టర్. మోర్ దెన్ 100 స్నేక్ స్పీసీస్ తమ ఓన్ ఎగ్స్ ని తింటాయి సిచ్యువేషన్స్ ని బట్టి. తమ ఓన్ కైండ్స్ ని అవి రికగ్నైజ్ చేయలేవు. సేమ్ లైక్ సెల్వా. ఈ సీన్ లో సెల్వా కూడా తన సొంత కూతురుని గుర్తుపట్టాడు. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఒక పాముని చూడొచ్చు. ఆ గ్యాంగ్ లోనే ఒక మెంబర్ స్టేషన్ లో ఉన్నాడనే దానికి రిఫరెన్స్ అయ్యుండొచ్చు ప్రాబబ్లీ. ఆ స్నేక్ నల్లశివ క్యారెక్టర్ కి రిఫరెన్స్ అయ్యుండొచ్చు. 7 years నుండి ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నానని నల్లశివ మెన్షన్ చేశాడు రేప్ సీన్ లో. ఫాలో చేయడం తెలియకుండానే 7 ఏళ్లుగా పోలీస్ ఇన్ఫార్మర్ గా ఉన్నానా? అండ్ మహారాజా మూవీలో ఇలా స్నేక్స్ ని విలన్స్ కి మెటాఫర్ గా యూజ్ చేయడం చూసిన తర్వాత నాకు సుకుమార్ గుర్తొచ్చాడు. బికాస్ రంగస్థలం మూవీలో కూడా ఇలాంటి స్నేక్ మెటాఫర్ ని చూడొచ్చు. రేప్ జరిగిన తర్వాత జ్యోతి మహారాజాకి ఒక హింట్ ఇస్తుంది ఆ కల్ప్రిట్స్ కి సంబంధించి. ఒకడి వీప్ మీద గడ్డుందని. సో మనం స్టార్టింగ్ నుండి అబ్జర్వ్ చేస్తే మహారాజా అందరి వీపుల్ని చెక్ చేస్తూ ఉంటాడు. ధనా ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు మహారాజా తను ధనా ఫ్రెండ్ అని ఫోటో చూసి కన్ఫర్మ్ చేసుకున్నాక ఓదార్చి యాక్టింగ్ చేస్తూ వీపు చెక్ చేస్తాడు. అండ్ స్టార్టింగ్ లో మహారాజా పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు కూడా పోలీస్ బ్యాగ్ ని చెక్ చేస్తాడు ఆ గడ్డుందేమని. అండ్ ఒక సీన్ లో కావాలని టీ వాళ్ళ మీద పడేసి తుడిచి యాక్టింగ్ చేస్తూ వీపుల్ని చెక్ చేస్తాడు. ఈ సీన్స్ అన్ని మనం మూవీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఒకలా అర్థం అవుతాయి, సెకండ్ టైం చూసినప్పుడు ఇంకోలా అర్థం అవుతాయి. అదే మ్యాజిక్. ధనా ఫ్రెండ్ స్టేషన్ లో చూసినప్పుడు మహారాజా ఆ రోజు నైట్ ఏం చేశాడో గుర్తొస్తుంది. జ్యోతిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంటికి వచ్చాక ఏదైనా హింట్ దొరుకుతుందేమని చాలా ట్రై చేస్తాడు. బట్ ఏమీ దొరకదు. ఫ్రస్ట్రేషన్ లో అంతా చెల్లా చెదురు చేస్తాడు. ఆ గ్లాస్ కింద పడిన తర్వాత మెలకు వచ్చాక కళ్ళు తెరిచి చూస్తే ఒక టోల్ బిల్ కనిపిస్తుంది. ధనా ఆ రోజు సర్వీసింగ్ ఇచ్చిన కౌన్సిలర్ కార్ని తీసుకుని తిరుగుతాడు. లేదా ఆ కార్లోనే ఈ ముగ్గురు వచ్చి ఉండొచ్చు మహారాజా ఇంటికి. అలా వచ్చే దారిలోనే తీసుకున్న టోల్ బిల్లే బై మిస్టేక్ మహారాజా ఇంట్లో పడిపోతుంది. ఆ బిల్లు ఉన్న కార్ నంబర్ హెల్ప్ తో కౌన్సిలర్ ఉన్న ప్లేస్ ని కనుక్కుంటాడు మహారాజా. అదే టైంలో ధనా అక్కడికి వచ్చి కౌన్సిలర్ ముక్కు పగలగొడతాడు. తర్వాత ధనాని ఫాలో చేసుకుంటూ వెళ్లి మహారాజా ధనాన్ని వేసేస్తాడు. ఆ ఫైట్ లో ధనా మొబైల్ అక్కడ పడిపోవడం వల్ల ఎంక్వైరీకి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ కి ధనాకి నల్లశివకి కనెక్షన్ ఉందని తెలుస్తుంది. అలా తీగ పట్టుకుని లాగితే డొంక కదులుతుంది. పోలీసులకు కూడా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలుస్తుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత మహారాజా జ్యోతిని చాలా కేర్ఫుల్ గా చూసుకుంటూ ఉంటాడు. రోడ్ సైడ్ ఇల్లు ఉండడం వల్ల ఆ యాక్సిడెంట్ జరిగిందని అసలు ఏ కైండ్ ఆఫ్ వెహికల్ రాని ఒక చోట జ్యోతిని పెంచుతాడు. ఆ లారీ ఇన్సిడెంట్ లో జ్యోతిని కాపాడింది ఆ డస్ట్బిన్ అని రేప్ జరిగిన తర్వాత కూడా హాస్పిటల్ బెడ్ కింద లక్ష్మిని పెట్టుంటాడు. అండ్ క్లైమాక్స్ లో జ్యోతిని విలన్ ముందు కూర్చోబెట్టే షాట్ లో కూడా మహారాజా ఆ చైర్ ని మళ్ళీ చెక్ చేసి పెడతాడు బరువు పట్టుకోగలదా లేదా అని. ఇవన్నీ సినిమాని మల్టిపుల్ టైమ్స్ చూసే కొద్దీ ఒక్కోటి బయటపడతా ఉంటాయి. సో ఇట్స్ అ బ్రిలియంట్లీ రిటర్న్ అండ్ వెల్ క్రాఫ్టెడ్ ఫిల్మ్. ఈ సినిమా మీకు నచ్చితే ఇలాంటి సిమిలర్ మూవీస్ 2 ఉన్నాయి. వీలైతే అవి కూడా చూడండి. మోస్ట్లీ అందరూ చూసేసి ఉంటారు, బట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇవే ఆ 2 మూవీస్. ఈ మూవీస్ లో కూడా కంటెంట్ సాలిడ్ గా ఉంటది. సో దట్స్ ఇట్. సినిమా చూస్తుంటే సినిమాపై మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. Thanks for watching this video and bye.